రాధ గారు ఉన్నారండి? ఓకే. పద్మిని గారు మీరేమిటి చదువుతారా? చదువుతానమ్మా. జై బాబా. Thus, అక్కడి నుంచినా? అక్కడ నుండి. Thus, when infinite reality, that is God, manifests on earth in the form of a man and reveals his divinity to mankind, he is recognized as the avatar, the Messiah, the prophet. God thus becomes man. ఇంకా దీనివల్ల అర్థం ఏమవుతుందంటే, ఆ ఇన్ఫినిట్ రియాలిటీ అంటే ఏమిటి? భగవంతుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు, లేకపోతే మేనిఫెస్ట్ అయినప్పుడు ఎలా అవుతాడు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మ్యాన్, ఒక మానవ రూపంలో, పురుషుడు రూపంలో. అండ్ రివీల్స్ హిస్ డివినిటీ టు మ్యాన్ కైండ్. ఈ మానవాళికి అతని యొక్క, అంటే భగవంతుడి యొక్క దైవత్వాన్ని రివీల్ చేస్తాడు, తెలియపరుస్తాడు. అప్పుడు హీ ఈజ్ రికగ్నైజ్డ్ ద అవతార్. అప్పుడు అందరూ ఆయన్ని అవతార్ అని గుర్తిస్తారు. అవతారు లేక మెస్సై అని లేక ప్రాఫిట్ అని గుర్తిస్తారు. అలాగా భగవంతుడు మానవుడు అయిపోతాడు, అంటే పురుషుడు. ఇక్కడ మ్యాన్ అంటే మానవుడు అని అనుకోవచ్చు. జై బాబా. కంటిన్యూ చేశాను. In this manner, infinite God, age after age, throughout all cycles, wills through his infinite mercy to effect his presence amidst mankind by stooping down to human levels in the human form. But his physical presence amidst mankind not being apprehended, he is looked upon as an ordinary man of the world. అంటే ఇలాగా ఆ అనంతుడైన భగవంతుడు ఏజ్ ఆఫ్టర్ ఏజ్, కాలం తర్వాత కాలం, అలాగా త్రూఅవుట్ ఆల్ సైకిల్స్, ఈ సైకిల్స్ అన్నిటిలోనూ విల్స్ త్రూ హిస్ ఇన్ఫినిట్ మర్సీ, ఆయనంతా ఆయన ఇచ్చ ప్రకారం, దేని ద్వారా? ఆయన ఇన్ఫినిట్ మర్సీ, ఆయన అనంత కరుణ వల్ల ఆయన ప్రెజెన్స్ని, అంటే ఆయన అక్కడ ఉండడాన్ని, అమిస్ట్ మ్యాన్ కైండ్ బై స్టూపింగ్ డౌన్ టు హ్యూమన్ లెవెల్స్ ఇన్ హ్యూమన్ ఫామ్, ఆయన అనంత స్థితి నుంచి మానవాళి స్థితికి కిందకి దిగి వచ్చేయడమే. అది తెలుగులో ఏమంటారు, కిందకి దిగి వచ్చేసారనమాట. ఒంగుని కిందకు వచ్చేసినట్టు. ఏ రూపంలోకి? మానవ రూపంలోకి. బట్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ అమిడ్స్ట్ మ్యాన్ కైండ్ నాట్ బీయింగ్ అప్రిహెండెడ్. కానీ ఆయన భౌతిక ప్రెజెన్స్, అక్కడ భౌతికంగా ఆయన ఉన్నట్టు ఈ మానవాళికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయన అనంత స్థితిని మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. సో అర్థం కాదు, అప్రిహెండెడ్, వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోతారు. హీ ఈజ్ లుక్డ్ అపాన్ యాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్. ఆయన దైవీ స్థితిని అర్థం చేసుకోలేక మనలాంటి వాళ్ళందరూ, మానవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన కూడా ఈ ప్రపంచంలో సాధారణ మానవుడే అనుకుంటున్నారు. కానీ భగవంతుడు అని వాళ్ళు అర్థం చేసుకునే, వాళ్ళ అవగాహన చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. వెన్ హౌవర్ he asserts his divinity on earth by proclaiming himself the avatar of the age, he is worshipped by some who accept him as God. సో అలా అయినప్పటికీ కొంతమంది, కొన్నిసార్లు ఏమవుతుంది అప్పుడప్పుడు. సో వెన్ హౌవర్ he asserts his divinity on earth by proclaiming himself the avatar, ఎప్పుడైతే ఆయన దైవత్వాన్ని అసర్ట్ చేసుకుంటారనమాట, మరలా మనకు గుర్తు చేస్తుంటారు, నేనే అవతారుండ్రా బాబు, నేనే వచ్చాను, ఈ యుగానికి నేనే అవతారుని అని. అప్పుడు హీ ఈజ్ వర్షిప్డ్ బై సమ్ హూ యాక్సెప్ట్ హిమ్ ఎస్ గాడ్. కొంతమంది ఆయన్ని పూజిస్తారు, అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ గ్లోరిఫైడ్ బై ఎ ఫ్యూ హూ నో హిమ్ యాజ్ గాడ్ ఆన్ ఎర్త్. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఆయన్ని గ్లోరిఫై చేస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన్ని కీర్తిస్తారు. వాళ్ళు ఎలాగా? ఆయన్ని భగవంతుడిగా తెలుసుకున్న వాళ్ళు, ఈ భూమి మీద భగవంతుడిగా తెలిసిన వాళ్ళు ఆయన్ని కీర్తిస్తారు, ఆయన్ని పూజిస్తారు అన్నమాట. బట్
it invariably falls to the lot of the rest of humanity to condemn him while he is physically in their midst. కానీ ఇది తప్పనిసరిగా ఇంకోటి ఏమవుతుంటది, కొంతమంది ఆరాధిస్తారు, కొంతమంది కీర్తిస్తారు, కొంతమంది ఆయన గుర్తిస్తారు. కానీ ఎక్కువ మంది ఏమవుతుంది, రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఉంది కదా, మిగతా మానవాళి అంతా ఆయన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఆయన భౌతికంగా వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయరు, ఆయన్ని భగవంతుడిగా గుర్తించరు. ఏదో సాధారణ మానవుడు నాలాంటి వాడే అన్నట్లుగా ఉంటారు. కొంతమంది ఆయన్ని దూషిస్తారు కూడా అని వచ్చింది. నాకు అలా అర్థమైంది పారాగ్రాఫ్. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, నైస్ రండి, సంబంధించి. జై బాబా అండి, వినపడుతోంది కదండి. అవతార్ ఆ మెసేజ్ గురించి బాబా చెప్తున్నారు. అనంత సత్యం ఒక పురుష రూపంలో భూమి మీద అవతరించి మానవాళికి తన దివ్యత్వాన్ని ప్రకటించుకున్నప్పుడు అతన్ని అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తిస్తారు. ఆ విధంగా భగవంతుడు మానవుడయ్యాడు. అది దైవీ మానవుడు అని అంటాం కదా. అయితే యుగ యుగాలుగా అన్ని కాలచక్రాల్లోనూ, ప్రతి కాలచక్రం యొక్క ముగింపులోనూ అవతారుడు వస్తాడు అని మనం పైన చెప్పుకున్నాం. ఆయన రావలసిన అవసరం ఏమి లేదు ఆయనకి. కేవలము ఆయన కృప వలన ఆయన మానవాళి మధ్యకు దిగజారి వస్తాడు. స్టూప్ డౌన్ అంటే అది భాస్కర్ రాజు గారు కూడా మనకి ఆ పాటలో మనం చదువుకుంటాం. మనం ఆయన నిజంగా మానవుడిగా రావడం అంటే దిగజారడమే కదా. ఆయనకి ఏమిటి అవసరం? ఈ రొంపిలోకి తెలిసి అడుగు పెట్టడం. ఆయన కరుణ వలన ఆయన ఇలా దిగి వస్తాడు. ఆయన వచ్చి తన దివ్యత్వాన్ని ప్రకటించుకున్నప్పుడు అర్థం చేసుకోలేదు మానవాళి. అది ఎలా ఉంటుందట బాబా ఒక సందర్భంలో చెప్పారు. ఉదాహరణకి చాలా ఒక ఉన్నత మానవుడు ఒక శాపం కారణంగా ఒక కుక్క అయిపోయాడు అనుకుందాం. కుక్క అయిపోయినప్పుడు కుక్క శరీరమే ఉంటుంది అతనికి. తోక సేమ్ కుక్కలాగే మిగిలిన కుక్కలతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆ మిగిలిన కుక్కలంటే అక్కడ చాలా చెత్త ఉంది, పోయి తిందా ఉంటాయి. అప్పుడు ఈ కుక్క అలా చెత్త తినకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తే మిగిలిన కుక్కలన్నీ ఎలా చూస్తాయి, దానికేసి ఇలా దిగగా చూస్తాయి. ఇదేంటిది, మనం నిత్యము చేసేది అదే కదా, ఇది వేరే భాష మాట్లాడుతోందేంటి ఈ కుక్క అని అర్థం కావట్లేదు దానికి. అదే అన్నమాట పరిస్థితి ఇక్కడ. సో ఆయన నేను భగవంతుణ్ణి, మీరు చూస్తున్నట్టుగా ఈ మానవ రూపాన్ని కాదు అని చెప్పినప్పుడు అది మానవాళికి అర్థం కాదట. అయితే కొద్ది మంది అతని మాటలను విశ్వసించి అతన్ని పూజించడం మొదలు పెడతారట. మరికొద్ది మంది అతని మీద దృఢ విశ్వాసాన్ని పెంచుకొని అతన్ని ఆరాధిస్తారట. అయితే ఎక్కువ మంది మాత్రం అతన్ని ఖండిస్తారు. చెప్పేళ్ళండి, ఇలాగ చాలా మందిని చూసాం మనం, అందరూ ఇలా మాట్లాడేవాళ్ళే అని ఖండిస్తారు. ఇదే నాకు అర్థమైంది దీనిలో. జై బాబా. అంటే ఫిజికల్ గా అతను మన మధ్య ఉన్నప్పుడు ఖండించడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఇంతే. కరెక్ట్ అండి. ఆయన తన రాకని ప్రకటించుకున్నప్పుడు ఆయన రాకని ఖండించడమే జరుగుతుంది. ఎక్కువ మంది చేసేది అదే. పద్మిని గారు కంటిన్యూ. Thus, it is that God, as man, proclaiming himself as the avatar, suffers himself to be persecuted and tortured, to be humiliated and condemned by humanity, for whose sake his infinite love has made him stoop so low, in order that humanity, by the very act of condemning God's manifestation,
in the form of the avatar should, however, indirectly assert the existence of God in his infinite, eternal state of reality. ఒక సెంటెన్స్ అండి, కొంచెం ముక్కలు చేసుకుందాం. Thus it is that God as man. సో మనకి ఈ పై పారాగ్రాఫ్ నుంచి చెప్పుకుంటున్నాం, భగవంతుడే మానవ రూపంలోకి వచ్చారు అని. Thus it is that God as man, ఆ భగవంతుడే మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రొక్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది అవతార్, ఎవరైతే మానవ రూపం దాల్చి వచ్చిన భగవంతుడు, ఆ భగవంతుడిని మనం అవతారని ఆయన చెప్పుకుంటున్నారు, ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆయన ఏమవుతాడు, సఫర్స్ హిమ్సెల్ఫ్ టు బి పర్సిక్యూటెడ్ అండ్ టార్చర్డ్. ఆయనే సఫర్ అయ్యేలా చేసుకుంటాడు, బాధ పెట్టేలా చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం ముందు పారాగ్రాఫ్స్ లో, ఆయన్ని కీర్తించేవాళ్ళు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉంటే, ఆయన్ని దూషించేవాళ్ళు చాలా మంది ఉంటారు. పర్సిక్యూటెడ్, ఆయన్ని ఇంక అసలు మీ వేదనకి గురి చేసేస్తారు, టార్చర్ పెట్టేస్తారు, హింసలు పెట్టేస్తారు. టు బి హ్యూమిలియేటెడ్ అండ్ కండెమ్డ్ బై హ్యుమానిటీ, ఇంకా ఆయన్ని అవమానపరిచేస్తారు, తర్వాత ఆయన్ని యాక్సెప్ట్ చేయరు, దూషిస్తారు బై హ్యుమానిటీ, బై మానవాళి చేత. ఫర్ హూస్ సేక్ హిస్ ఇన్ఫినిట్ లవ్ హ్యాస్ మేడ్ హిమ్ స్టూప్. ఈ మానవాళి కోసమే కదా ఆయన అనంతమైన ప్రేమ కిందకి దిగి వచ్చారు. ఆయన ఇప్పుడు ఎవరి కోసం వచ్చారు, ఈ మానవాళి కోసమే. ఎంతలో సోలో ఇన్ ఆర్డర్ దట్ హ్యుమానిటీ by the very act of condemning God's manifestation in the form of avatar should. అంటే ఆయన ఎవరి కోసం వచ్చారు, ఈ మానవాళి కోసం వచ్చారు. ఈ మానవాళి చేతే ఆయన దూషింపబడుతున్నారు. ఈ దూషించే చర్య వల్లే వాళ్ళని, అంటే వాళ్ళు భగవంతుణ్ణి దూషిస్తున్నారు. భగవంతుడు ప్రకటితమైనప్పుడు, అవతారుడుగా ప్రకటితమైనప్పుడు ఆయన్ని దూషిస్తున్నారు. ఎందుకు? however indirectly assert the existence of God in his infinite eternal state of reality. ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు దూషిస్తున్నారని తెలుసు కూడా ఆయన ఎందుకు ఉంటున్నారు, ఇదే మానవాళి చేత ఆయన ఎప్పటికైనా ఆయన యొక్క ప్రెజెన్స్ ని, ఆయన యొక్క ఉనికిని వాళ్ళు గుర్తించేలాగా చేసేలాగా, ఇండైరెక్ట్ గా కనీసం వాళ్ళు గుర్తిస్తారు అనే ఇది మేలుకొల్పు. ఆయన అంటారు చూడండి, నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పు ఇవ్వడానికి వచ్చాను. ఆ మేల్కొల్పు కోసమనే ఆయన వచ్చింది. ఈ దూషించే వాళ్ళే ఎప్పటికైనా మారతారు అని ఆయన భగవంతుడి యొక్క ఉనికిని, ఎలాగా ఆయన ఇన్ఫినిట్ ఇటర్నల్ స్టేట్ ఆఫ్ రియాలిటీలో ఉన్న భగవంతుడిని, ఆ అనంతమైన శాశ్వతమైన రియాలిటీని, నిజతత్వాన్ని, సత్యాన్ని వీళ్ళు గుర్తించాలి అనే అమితమైన ప్రేమ కొద్దీ కిందకి దిగి వచ్చారు అని నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఇక్కడ ఒక యాంగిల్ డిస్కస్ చేసుకుంటే బాగుంటుందండి. తనలని బాధకు గురి చేసుకోవడం ద్వారా పరోక్షంగా భగవంతుడి అస్తిత్వాన్ని ధృవీకరించడానికి అనుమతిస్తాడు అని అన్నారు. అది కొంచెం డిస్కస్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా. లక్ష్మణ్ చెప్పండి. అదే నేను సమ్అప్ చేసేసి కంటే ముందు ఈ పాయింట్, తను బాధలు పడడం ద్వారా ఇండైరెక్ట్ గా భగవంతుడు ఉనికిని వాళ్ళు అంగీకరించేలా ఒక వీలు కల్పిస్తున్నాడు అని బాబా ఇక్కడ చెప్తున్నారు కదా. అది ఎలాగో మీరు అనేది ఈ కండెమ్నేషన్ అనేది కండెమ్నింగ్ గాడ్ మేనిఫెస్టేషన్ షుడ్, ఇక్కడ షుడ్ అసెప్ట్ అని అంటున్నాడు. అదే should however indirectly assert the existence of God in its eternal state of reality. అంటే ఎటర్నల్ స్టేట్ ఆఫ్ రియాలిటీ అంటే అది నిరాకార భగవంతుడు, అంటే
ఏ పరమాత్మ అయితే ఉన్నాడో రూపు దాల్చుకు ముందు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని అంటే అది కాదు నేను అనేది ఏంటంటే భగవంతుణ్ణి ఆయన అవతార పురుషుడు అని ఖండించడం ద్వారా ఆయన అస్తిత్వాన్ని నిజానికి ధృవీకరిస్తుంది మానవాళి పరోక్షంగా అంటున్నారు. అది ఎలాగవుద్ది అంటున్నాను నేను. అంటే మరి ఆ ఖండించడం ద్వారా ఇప్పుడు వీడు కలెక్టర్ కాదు అని నేను అంటున్నాను. అంటే కలెక్టర్ అనే ఒక పోస్ట్ నేను అది కరెక్ట్. ఆ పాయింట్ డిస్కస్ చేయాలి. ఆ పాయింట్ అది భగవంతుడు మానవ రూపంలో రావడం ఏంటి, భగవంతుడు మనలాగా ఉండడం ఏంటి, ఆయన ఇదేంటి అని చెప్పడంతో భగవంతుడు ఉన్నాడని ఇండైరెక్ట్ గానే అందరూ అంటే ఖండించే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అని. అంటే ఉదాహరణకి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఉదాహరణకి ఒక రాంగ్ అడ్రస్కి వెళ్ళి ఏమండి ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగితే ఫలానా వ్యక్తి లేడు అని సమాధానం వచ్చిందనుకోండి కదా, అసలు ఆ ఫలానా వ్యక్తి ఎవడండి దాని గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి అనడం వేరు. ఆ వ్యక్తి లేడు అంటే నిజంగా అక్కడ ఉంటాడనమాట ఆయన, ఆ క్షణంలో లేడు అనమాట కదా, అంతే కదండి. అంటే గాడ్ ఎగ్జిస్టెన్స్ ని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టు అది ఒప్పుకుంటున్నట్టు. అయితే అది చేయించడానికి అతను ఈ అండర్వెంట్ ది సఫరింగ్ అండ్ హ్యూమిలియేషన్ అనేది అది కాదు. అంటే అతను కావాలని ఇది ప్రూవ్ చేయడానికి అలా వెళ్ళాడని అనుకోవట్లే, కానీ ఇలా జరగడం వల్ల ఇండైరెక్ట్లీ మానవాళి ధృవీకరిస్తున్నారు. సో క్లుప్తంగా ఈ పేరాలో జయబాబా సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇలా అనుకోవచ్చా సార్, జీసస్ క్రైస్ట్ టైంలో ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఆయన్ని టార్చర్ చేసి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆయన్ని ఒక మెస్సాయిగా యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చా అండి అలాగా? అనుకోవచ్చాను. అది కదా బాబా చెప్తున్నది, ఇదే కదా. సో ఎవరిని ఉద్ధరించడానికైతే అవతార పురుషుడు ఎంత కష్టపడి తెలిసి ఈ రొంపులోకి అడుగు పెట్టాడో, వాళ్ళ మీద ప్రేమ కారణంగానే ఆయన అంత కింద స్థితికి దిగజారి వచ్చాడో, ఆ మానవాళి చేతిలోనే ఆయన పీడింపబడడానికి, హింసింపబడడానికి, చివరికి జీసస్ క్రైస్ట్ విషయంలో అయితే మనం బలి తీసుకున్నాం ఆయన్ని. ఇవన్నీ చేయడం ద్వారా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని పరోక్షంగా మానవాళి ధృవీకరించడానికి వీలు కల్పిస్తాడు. అది క్లుప్తంగా ఈ పేరా యొక్క సమ్మరీ అండి. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడండి, మీ ఒపీనియన్స్ చెప్పాలి. ఓకే, సరే అండి. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ గౌరీ గారు స్టార్ట్ చేయండి. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందండి. అవతార్ గురించే ఇంకా కంటిన్యూ అవుతుందండి. దాని ఆయన హైనెస్ గురించి చెప్తున్నారు. ది అవతార్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్ బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్, ద ఎటర్నల్, ఇండివిజిబుల్, ఇన్ఫినిట్, one who manifests himself in the form of man as the avatar, as the messiah, as the prophet, as the Buddha, as the ancient one, the highest of the high. మనం పై పేరాలో చెప్పుకున్నాం ఆల్రెడీ, మానవ రూపంలో అవతారుడిగా ఆ భగవంతుడు ఎటర్నల్ గాడ్ మళ్ళీ వస్తాడని. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మానవ రూపంలో అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, బుద్ధునిగా, సనాతనునిగా, ఉన్నతోన్నతునిగా తనను తాను ప్రకటితం చేసుకునే ఆ శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడే భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. కాబట్టి అవతారుడు ఎప్పుడు ఒక్కడే అని చెప్తున్నారు. మానవ రూపం ధరించి వచ్చే అవతారాలు అన్నీ కూడా ఆయనే. అలాగే శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడైన భగవంతుడు కూడా ఒక్కడే. ఇద్దరూ ఒకటే.
ఆ భగవంతుడే మాటి మాటికి యుగ యుగంలో ఇలాగా మానవులను ఉద్ధరించడానికి మానవ రూపం తీసుకుని మన మధ్యకి వస్తాడు. ఆ భగవంతుడే, ఆ ఒక్కడైన భగవంతుడే ఈ అవతారుడు. కాబట్టి అవతారుడు ఎప్పుడు ఒక్కడే అని చెప్తున్నారు. దిస్ ఎటర్నల్లీ వన్. ఫుట్నోట్ కూడా చదివండి. చదివాను. Meher Baba was asked whether a perfect master, after leaving the body, ever comes back to the earth. That is, does he ever take birth again? Baba replied, no, never. Only the avatar takes birth again and again. అయితే బాబాను ఒకసారి అడిగారట, పర్ఫెక్ట్ మాస్టర్ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళా ఎప్పుడైనా భూమి మీదకి వస్తాడా అని, జన్మిస్తాడా అన్నట్టు. బాబా లేదు, ఆయన మళ్ళా అవతారులాగా మళ్ళా రాడు. ఒకసారి దేహం విడిచిపెడితే మళ్ళా ఈ భూమి మీదకి రాడు. అంటే ఈ ఇల్యూజన్ కాన్షియస్నెస్ ఇంకా ఆయనకు ఉండదు అనమాట. గాడ్ కాన్షియస్నెస్ ఉండి ఆ బీ స్టేట్ లో శాశ్వతంగా ఉండిపోతాడు. దిస్ ఎటర్నల్లీ వన్ అండ్ ద సేమ్ అవతార్ ఈజ్ మేడ్ టు రిపీట్ హిజ్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ డిఫరెంట్ సైకిల్స్, అడాప్టింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, to reveal truth in different garbs and different languages in order to raise humanity from the pit of ignorance and help free it from the bondage of delusion. చాలా పెద్ద సెంటెన్స్ అండి. బాబా అవతారిని రాకలోని కారణం గురించి, ఆయన ఎలా వస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నారండి. మానవాళిని అజ్ఞానం అనే అగాధం నుండి బయటపడేయడానికి, మాయాబంధనాల నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి శాశ్వతంగా ఒక్కడైన అవతారుడు కాలానుగుణంగా విభిన్న కాలచక్రాల్లో, వివిధ మానవ రూపాల్లో, రకరకాల పేర్లతో, విభిన్న ప్రాంతాల్లో, విభిన్న వేషాలలో, భాషలలో సత్యాన్ని వెల్లడించడానికి మళ్ళీ మళ్ళీ మేనిఫెస్ట్ అవుతూనే ఉంటాడు అని బాబా చెప్తున్నారు. ఆయన రాకకి కారణం ఏమిటట? మానవాళ్ళని ఈ అజ్ఞానం నుండి బయటపడేయడం, మాయా బంధనాల నుండి విముక్తి కలిగించడం. అలా చేయడానికి శాశ్వతుడైనటువంటి ఆ భగవంతుడు ఆ 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలు కానీ ఒకసారి చెప్పారు కదా, ఆ కాలానుగుణంగా రకరకాల విభిన్న కాలచక్రాల్లో, వివిధ మానవ రూపాల్లో, రకరకాల పేర్లు, ఒకసారి రాముడిగా, ఒకసారి కృష్ణుడిగా, ఇలా రకరకాల పేర్లతో, రకరకాల ప్రాంతాల్లో, ఒకసారి జెరూసలం అయితే ఒకసారి మన పూనాలు, ఇలాగా విభిన్న వేషాల్లో, అంటే ఆ టైంకి అనుకూలంగా ఆ మానవాళి ఎలా ఉంటే అలాగా, విభిన్న భాషల్లో, ఆ ప్రాంతం మారిపోతే భాష కూడా మారిపోతుంది. అలాగే విభిన్న భాషల్లో ఎందుకు వచ్చాడని, సత్యాన్ని వెల్లడించడానికి మళ్ళీ మళ్ళీ ప్రకటితమవుతూ ఉంటాడు, మేనిఫెస్ట్ అవుతూ ఉంటాడు అని ఈ పారాగ్రాఫ్ లో నాకు అర్థమైందండి. కంటిన్యూ చేద్దామయ్యా. ఇది ఒకసారి మాట్లాడి చూద్దాం. ఎవరు మాట్లాడతారండి? క్వశ్చన్స్ ఏమో. ఓకే, నైస్ స్టార్ట్. అది బాబా ఎప్పుడు చెప్తున్నారు, అవతారులు ప్లోరల్ మనం వాడకూడదు అని చెప్తున్నారు. సింగులర్ అంటే భగవంతుడు మరొక అవతారంగా వచ్చాడు, భగవంతుడు మరొక అవతారంగా వచ్చేటప్పుడు ఒకే భగవంతుడు అది ఇక్కడ చెప్తున్నారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఉన్నాడు అనుకుందాం. ఆయన రామాయణం సినిమాలో ఆ సినిమాకి వెళ్ళగానే దానికి రాముడు గెటప్లోకి వెళ్ళిపోతాడు. ఆయన సేమ్ ఒక కోదండము పైన ఈ శిఖ ఇవన్నీ కూడా రాముడి గెటప్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ భారతం సినిమాలోకి వెళ్ళేటప్పుడు కృష్ణుడి గెటప్లోకి వెళ్ళిపోతాడు. అంటే పెద్ద ఆభరణాలు, కిరీటము, పింఛము ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే చేసేది మాత్రం ఆ రామారావు గారే, కానీ నేపథ్యాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ కథని బట్టి దానికి నప్పేటట్టుగా వేషభాషలు ఇవి మారిపోతూ ఉంటాయి. ఆయన ఒక పేరుతో పిలుస్తారు, ఒక వేషభాషలు ఉంటాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో ఒకే భగవంతుడు, శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడు అయినటువంటి భగవంతుడే కాలానుగుణంగా రకరకాల పరిస్థితులకు అనుగుణంగా అవతారుడిగా వస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క వేషభాషలు,
ఒక పేరు, ఒక భాష, ఒక ప్రాంతంలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. కానీ వచ్చేది మాత్రం ఒక్కడే. ఆ ఫుట్ నోట్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది షిర్డీ సాయిబాబా మళ్ళీ జన్మించాడు ఇంకొక వ్యక్తిగా అని చెప్తూ ఉంటారు. అంటే బాబా యొక్క ప్రమాణాన్ని మనం పూర్తిగా అంగీకరించాలి కదా, సగం సగం కాదు కదా. అంచేత ఎప్పుడు కూడా ఒక సద్గురువు శరీరం చాలించిన తర్వాత మళ్ళీ పునర్జన్మనెత్తడం అనేటువంటిది ఉండదు, మళ్ళీ రావడు. అలా వచ్చేది ఒక అవతార పురుషుడు మాత్రమే. ఎందుకని భగవంతుడు అవతారుడిగా పదే 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 వస్తూనే ఉంటాడు. ఆయన ఒక్కడే మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. సద్గురువులు మాత్రం ఒక్కసారి శరీరం విడిచిపెట్టేస్తే డిస్కనెక్ట్, వాళ్ళు మళ్ళీ రారు అనేది ఇక్కడ ఫుట్ నోట్లో కూడా బాబా చెప్తూ ఉన్నారు. ఇది సార్ క్లుప్తంగా ఈ పేరా సమాప్తం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికి? ఓకే, చదవండి, కంటిన్యూ. During the avatar period, the one from amongst the then living 5 perfect masters who used to function as Qutub-e-Irshad ceases to hold this divine office with the advent of the avatar and delivers his duty and charge of the sole responsibility for the affairs of the universe into the hands of the God-man as soon as he is able to assume his office as the Christ, the avatar of the age, and remains himself as long as he is in a grass body, holding the same office of Qutub as the other 4. ఇక్కడ ఈ అవతార కాలంలో ప్రతి సమయంలోనూ కూడా 5 సద్గురువులు ఉంటారని చెప్పారు కదా. 5 ఈ విశ్వకార్య భారాన్ని వహిస్తూ ఉంటారు, నిర్వహిస్తూ ఉంటారని. అవతార కాలంలో ఏమవుతుంది అది ఇక్కడ బాబా ఈ పేరాల్లో చెప్తున్నారు. అవతార కాలంలో అప్పుడు జీవించి ఉన్న 5 సద్గురువులలో కుతుబ్-ఏ-ఇర్షాద్ గా అప్పటి వరకు విధిని నిర్వహించిన గురువు, అంటే ఈ 5 ఒకడు లీడర్, ఒక ఆయన పూర్తి బాధ్యత తీసుకుని ఆ కార్యనిర్వహణ చేసే ఆయన ఉంటారు కదా. ఆయన ఏం చేస్తాడు, తన దైవీ కార్యస్థాన నిర్వహణ విరమించుకుంటాడు. అవతారుడికి ఎప్పుడైతే ఛార్జ్ వచ్చేసి తన దైవీ కార్యాన్ని, ఆయన అవతార కార్యాన్ని ప్రారంభించడానికి వీలు కల్పించే విధంగా ఆయన ఆఫీసు నుండి, ఆ పదవి నుండి తప్పుకుంటాడు అనమాట. దైవీ మానవుడు క్రీస్తుగా అంటే యుగావతారినిగా తన కార్యస్థానాన్ని చేపట్టగలిగే సామర్థ్యాన్ని పొందిన వెంటనే ఆయన్ని ఆ ముసుగు వేశారు కదా, ఆ ముసుగు తీసి నువ్వు దైవీ మానవుడివి అని వీళ్ళు ప్రకటించగానే ఆయన తన డ్యూటీలోకి ఆయన లేకపోతాడు. అలాగా ఆయనకి కార్యభారం అప్పగించేస్తాడు. ఆయన పూర్తి సామర్థ్యం ఆయనకు వచ్చిన వెంటనే ఆ డ్యూటీని వీళ్ళు వెనక్కి విరమించుకుని ఆయనకి బాధ్యతను అప్పగించేస్తారు. అయితే ఈ కుతుబ్-ఏ-ఇర్షాద్ అంతవరకు ఈ 5గురిలో ఇతను లీడర్ అనమాట, లీడ్ చేస్తూ ఉంటాడు కార్యనిర్వహణ బాధ్యతను. ఆ బాధ్యతల్ని ఈయనకి అప్పచెప్పేస్తాడు. అయితే అప్పగించిన తర్వాత ఏమవుతుంది, ఈ సద్గురువు కుతుబ్-ఏ-ఇర్షాద్ తాను స్థూల శరీరంలో ఉన్నంత వరకు ఆయన శరీరాన్ని నిలుపుకుని ఉన్నాడు. భగవద్ అనుభవం పొందిన తర్వాత శరీరంతో కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి ఆ శరీరం ఉన్నంతసేపు మిగిలిన 4 కుతుబులతో పాటు తను కూడా కుతుబు స్థానంలో తన కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు అని ఈ పేరాలో చెప్తున్నట్టు నాకు అర్థమైంది సార్. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి? నైస్. ఏం డిస్కస్ ఎవరో డిస్కస్ చేయటం లేదని అంత సులువుగా ఉంది మనకి ఇవాళ. ఇక్కడ మొత్తం డిస్కషన్ అయిపోయింది కదండి. సింపుల్ గా ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుందండి. బాబా ఏం చెప్తున్నారంటే, అవతారుణ్ణి అవతరింపజేసింది
అప్పుడు ఉన్నటువంటి 5 సద్గురువులే కదా. అయితే 5 సద్గురువులలో ఒకడు సద్గురు సార్వభౌముడు కుతబ్ ఏ ఇర్షద్ ఉంటాడు అని మనం ముందు పేరాల్లో చదువుకుంటూ వచ్చాం మనం. అతనేం చేస్తాడంటే ఈ సృష్టి యొక్క బాధ్యతని అవతారుడి చేతులకి అప్పగించేసి తను రిటైర్ అవుతాడు. అది ఎందుకంటే సోల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు బాబా, చూడండి అక్కడ, సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్ మ్యాన్. అది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి అవతారుడు ఈ సృష్టి బాధ్యతను తను అంగీకరించినప్పుడు 5 సద్గురువులు వాళ్ళు శరీరం ఉన్నంత వరకు ఆ కుతుబులుగా కొనసాగుతారు, అంతేకాని ఏకఛత్రాధిపత్యం మొత్తం అవతారుడు చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పొద్దున్న 5ంటికి నక్షత్రాలన్నీ చంద్రుడు పూర్తిగా వెలుగుతూ ఉంటారు, మంచి కాంతినిస్తూ ఉంటారు. కానీ సరిగా 5:40కో 5:45కో సూర్యుడు వస్తాడు. సూర్యుడు రాగానే ఈ నక్షత్రాలు చంద్రుడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ సూర్యుడి వెలుగులో వెళ్ళి కనిపించడం లేదు. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం అని నేను అనుకుంటున్నానండి. దే బికమ్ స్టార్స్ ఇన్ ద డే లైట్. అది సూర్యుడు రాగానే వాళ్ళు ఎలాగైతే బయటికి కనిపించారో ఆ స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. 5 సద్గురువులు కూడా వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు బయటికి గుర్తింపడానికి వీలు ఉండదన్నమాట. ఎందుకని మొత్తం ఏకఛత్రాధిపత్యం, సోల్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అండ్ ఛార్జ్, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. స్టే విత్ గాడ్లో చాలా అందంగా చెప్పాడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఈ సద్గురువులు 5 కూడా అవతారుడి జననం దగ్గర నుంచి ఎవరు తల్లిదండ్రులుగా ఉండాలి వాళ్ళే ఎంచుతారు. అతని బాల్యములో కూడా జాగ్రత్తగా చూస్తారు. అతడు అవతార బాధ్యతను తన భుజానికి ఎత్తుకునే వరకు దగ్గరుండి కనిపెడుతూ ఉంటారు. ఒకసారి సమయం ఆసన్నమైంది అని వాళ్ళు గుర్తించగానే అతని సృష్టిని అతని చేతుల్లో పెట్టేసి వాళ్ళు విరమించుకుంటారు, రిటైర్ అయిపోతారు అని చాలా అందంగా అక్కడ చెప్పాడు ఫ్రాన్సిస్ అండి. అదే విషయం ఇక్కడ స్పష్టంగా వాళ్ళు దేహంలో ఉన్నంతసేపు కుతుబులుగానే ఉండి దేహం వదిలేసాక ఈ సృష్టితో డిస్కనెక్ట్ అవుతారు. జై బాబా. ఉన్నాయండి క్వశ్చన్స్? ఏమో సార్, ఇప్పుడు మరి బాబా ఉన్న టైంలోనే బాబా చెప్పిన పంచసద్గురువులు బాడీ డ్రాప్ చేసేసారు కదండి. ఇంక అవతారిక్ పీరియడ్ అంతా ఇంకా వాళ్ళ పని లేదు కదా. అంటే మళ్ళీ 100 years 200 years అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ సద్గురువులు వస్తారా సార్? సద్గురువులు ఎప్పుడు ఉంటారని అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు సూర్యుడు వచ్చిన తర్వాత బాడీ డ్రాప్ చేస్తారు కదా వీళ్ళు. బాడీ డ్రాప్ చేస్తారు, నెక్స్ట్ సద్గురువు వచ్చేస్తాడు కదా. సద్గురువులు లేకుండా ఎప్పుడు ఉండదు సృష్టి అని చెప్పారు బాబా. 5 సద్గురువులు లేకుండా ఎప్పుడు సృష్టి ఉండదు. వాళ్ళు ఫిజికల్ ప్రెజెన్స్ మనకి మనం గుర్తించే పరిస్థితి ఉండదు. అంతే. అది నెక్స్ట్ పేరాలో చెప్తారు బాబా. ఓకే సార్. జై బాబా. లక్ష్మణ్ ఏదో ప్రశ్న వచ్చిందండి షిరీన్ నుంచి. అవునండి. డస్ దిస్ మీన్ దట్ వెన్ అవతార్ టేక్స్ చార్జ్ సద్గురుస్ రిమైన్ ఆర్ యాక్ట్ యాజ్ జీవన్ముక్తాస్? ఇతను ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు జీవన్ముక్తులుగా ఉంటారా అని అడుగుతున్నారు. బాబా జీవన్ముక్త అని అనలేదు, సద్గురువులుగానే కొనసాగుతారని అన్నారు కదా. అవునండి. ఆఫీస్ ఉంటుంది. అంటే యాజ్ ఏ సద్గురువుగా అతనికి ఏ ఆఫీస్ ఉందో అది ఉంటుంది. ఎవరికి ఇక్కడ కుతుబ్ ఇర్షద్ గురించి చెప్తున్నారు. అతను జనరల్ రిమైనింగ్ 4 సద్గురుస్ ఎలా అయితే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సర్కిల్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. అంటే దే రిమైన్స్ హోల్డింగ్ ది సేమ్ ఆఫీస్ యాజ్ కుతుబ్. అంతే. కుతుబ్ షాలకు ఉన్నారు. ఇతను కూడా కుతుబ్ ఇర్షద్ కూడా వాళ్ళలాగే, అంటే అప్పటికి సద్గురువుగానే ఉంటాడండి. జీవన్ముక్త అవ్వడం అనేది ఉండదు.
ఉండదు. అలాగే అతని ఉండదు ఆఫీస్ కానీ కూడా ఉంటుంది. రాజు మాత్రం అవతారుడికి అప్పగించేశారు. ఏది ఈ టోటల్ విశ్వాన్ని కంట్రోల్ చేసే చార్జ్ ఏదైతే ఉందో అది మొత్తం అవతార్కి అయితే అది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది. ఎస్ సార్. లాస్ట్ In spite of the advent of the avatar, there must be 56 God realized ones in human body, and from among us these 56 there must be the 5 perfect masters living on earth. అయితే ఈ సద్గురువుల గురించి చెప్పారు కదా పై పేరాలో, ఇది మిగిలిన 56 శివాత్మల గురించి చెప్తున్నారు. అవతారుడు భూమి పైకి వచ్చినప్పటికీ ఆ సమయంలో ఉన్నటువంటి 56 మంది ఆత్మలు మానవ శరీరంతో తప్పక ఉండి తీరవలసిందే. ఈ 56 మంది కంటిన్యూ అవుతారు అవతారుడు వచ్చినప్పుడు కూడా. అందులో ఆ 56 మందిలో 5 సద్గురువులు ఎప్పుడు భూమి మీద తప్పనిసరిగా జీవించి ఉండవలసిందే. When one from among the 5 perfect masters drops his physical body, the office is never left vacant. It is invariably filled by another living God realized one who has realized the eternal reality at the time. అయితే ఇందాక పద్మిని గారు అడిగిన దానికి ఆన్సర్, ఈ 5 సద్గురువులో ఏ ఒక్కరైనా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ కార్యస్థానం ఎప్పుడు ఖాళీగా ఉంచబడదట. వెంటనే ఆ శాశ్వత సత్యాన్ని అనుభవంతో తెలుసుకున్న మరొక అంటే 56 మందిలో శరీరంతో ఉన్న భగవద్ అనుభవాన్ని పొందిన మరొక వ్యక్తి చేత ఆ స్థానం భర్తీ చేయబడుతుంది తప్పకుండా అని చెప్తున్నారు. Even when the avatar is on earth, there are 56 God realized ones, including the 5 perfect masters in human form, but the avatar becomes the sole authority. ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, అవతారుడు భూమి మీద ఉండే సమయంలో కూడా మానవ రూపంలో ఉండే 5 సద్గురువుని కలుపుకుని 56 మంది గాడ్ రియలైజ్ పొందిన ఆత్మలు ఉంటారు. అయితే అవతారుడు ఉన్నప్పుడు అవతారుడు మాత్రమే ఏకైక అధిపతిగా వ్యవహరిస్తాడు అని చెప్తున్నారండి ఈ పేరాలు. జయబాబు కొంచెం మ్యూట్ లో ఉంటారా? చెప్పండి పద్మిని గారు. చదవండి అమ్మా గౌరీ. మళ్ళా చదవనండి ఈ పేర. చదవండి. ఈ పేరలో బాబా చెప్పేది ఏంటంటే, మీరు చదవను, అదే ఎక్స్ప్లెయిన్ చేయండి. అయిపోయిందండి, చదివేసాం, మొత్తం పేర అయిపోయింది. అంటే ఈ పేరాలో బాబా చెప్పేది ఏంటంటే, అవతారుడు భూమి మీద అవతరించి ఉన్నప్పటికీ కూడా ఈ 56 మంది ఆత్మలు మానవ శరీరంలో తప్పకుండా ఉండాలి. 56 మందిలో 5 సద్గురువులుగా శరీరాలతో తప్పకుండా ఉండాలి. అలాగే ఒక సద్గురువు తన మరణిస్తే, శరీరం విడిచిపెడితే ఆ స్థానాన్ని ఆ నెక్స్ట్ 56 మందిలో భగవద్ అనుభవం పొందిన వ్యక్తి చేత అది తప్పనిసరిగా భర్తీ చేయబడుతుంది. అంటే అవతారుడు ఉన్నప్పుడు కూడా ఈ పంచ సద్గురువులతో కలుపుకుని 56 మంది గాడ్ రియలైజ్డ్ సోల్స్ ఉండవలసిందే. అయితే అవతారుడు ఒక్కడే ఏకైక అధిపతిగా వ్యవహరిస్తాడు అని చెప్తున్నారు. అదండి ఈ పేరాలు. థ్యాంక్ యూ గౌరీ గారు, నా డౌట్ క్లారిఫై చేశారు. జై బాబా అండి, జై బాబా. అవతార కాలంలో 56+1 అవుతుంది అనమాట. ఇది లక్ష్మణ్, ఇందాక క్రాస్ టాక్ వచ్చిందని ఏమైనా ప్రశ్న అడుగుతున్నారా ఎవరైనా? హలో, లేదు చదువుతున్నారు అంతే.
చదువుతున్నారా? లేదండి, కంప్లీట్ చేసింది ఇది ఇన్స్పైట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది అవతార్. సార్ చదవడం అయిపోయింది, సమ్మరీ ఉంది. సమాప్తి చేశానండి. చేసేయండి. అది ఇందాక కంటిన్యూవేషనే నడుస్తోందండి. ఒకసారి అవతార పురుషుడు ఈ విశ్వం యొక్క ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది పరిస్థితి? మనం ముందు నుంచి చదువుకుంటూ వస్తున్నాము. 56 మంది శివాత్మలు అని వాళ్ళు కంటిన్యూ అవుతారు. 56 ఫిగర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా నడవలసిందే, అవతారుడు ఉన్నా లేకపోయినా కూడా. అలాగే వాళ్ళలో ఒక 5గురు సద్గురువులుగా ఆ ఆఫీస్ని హ్యాండిల్ చేస్తూ ఉండవలసిందే. అయితే సోల్ అథారిటీ మాత్రం అవతారుడు అవుతాడు. సోల్ అథారిటీ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడు ఎక్కడ తలుపులమ్మకి పోలేరమ్మకి మొక్కినా కూడా అది అల్టిమేట్ గా అవతారుడికే చేరుతుంది. ఆ అవతారుడు ఆయన తన ఆ నడుస్తున్నప్పుడు అవతారుని యొక్క కాలము నడుస్తూ ఉన్నంత వరకు ఎవడు ఎక్కడ ఏమి చేసినా కూడా అది ఆయనకి రావలసింది. సోల్ అథారిటీ అది. సో ఎవడు ఎక్కడ మసీదులో, గుళ్ళో, ఇంకో చోటు ఎవడు భగవంతుడికి ఆరాధిస్తూ ఆయన దగ్గరికి చేరవలసినదే. అది సోల్ అథారిటీ అన్నారు. అంచేత ఈ 56 పోస్టులు కానీ, అందులో 5గురు సద్గురువుల పోస్టులు కానీ ఏవీ ఖాళీగా ఉండడానికి వీలు లేదు. కానీ అథారిటీ మాత్రం అవతారుడి దగ్గరే ఉంటుంది. ఇది సార్. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే, రాజు గారు ఉన్నారండి కాల్లో? ఉన్నారు. అయితే అది ఇక్కడికి చాప్టర్ అయింది, 8th చాప్టర్. సో ఇక్కడికి ఇది స్టాప్ చేస్తే మీరు షేర్ చేయాలనుకున్నారు. అదేనండి, అందరికి జై బాబా అండి. అదే మనం ఈ టైమింగ్స్ అంటే ఇదే రీతిలో వెళితే వారానికి 2 గంటల చొప్పున అయితే ఇంకా 2 ఏళ్ళు పడుతుందేమో అని అనుకుంటున్నాం. కొంచెం ఏమైనా స్పీడప్ చేస్తే బాగుంటుంది అన్న దృష్టిలో మనం టైమింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం పెంచుకుంటే బాగుంటుంది వారానికి అనుకోవడం జరిగింది. ముఖ్యంగా 3 సలహాలు వచ్చినాయి ఇప్పటికి. సాటర్డే సండే ఇంకో అరగంట పెంచుకోవడం, అది ముందు పెట్టుకోవడమా తర్వాత పెట్టుకోవడం, అది ఆలోచిద్దాం. అదొక సలహా. లేదా రామారావు గారు అనుకుంటా ఒక సలహా ఏమి ఇచ్చారంటే, సెలవు రోజులు ఏమన్నా ప్రత్యేకమైన పండుగలు అవి ఉంటాయి కదా సెలవులు, ఆ రోజుల్లో ఇంకో 2 గంటలు ఒక 2 గంటలు ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది ఒక సలహా. లేదా ఇంకో సలహా ఏంటంటే, ఇంకొక రోజు సాటర్డే సండే కాకుండా బహుశా వెడ్నెస్డే మార్నింగ్ ఇదే టైంకి 1 గంట పెట్టుకుంటే బాగుంటుంది అనేది. ఇలా 3 సలహాలు వచ్చినాయండి. ఇందులో ఏదో ఒక దానికి ఫిక్స్ అయితే బాగుంటుందని. అంటే కొంచెం స్పీడ్గా మనం కంప్లీట్ చేయొచ్చు. లేకపోతే ఇప్పటికి మనకి సుమారు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అనుకుంటా, ఇంకా సగం అయ్యింది గాడ్ స్పీక్స్ పుస్తకం. ఇంకొక మళ్ళీ 2 years పడుతుంది. అదే కొంచెం 1 గంట పెంచుకుంటే మనకి సమయం కలిసి వస్తుంది. ఆ దృష్టిలో ఫైనలైజ్ చేయడానికి ప్రపోజల్ మీరు కన్ఫర్మ్ చేస్తే దానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ లింక్, కొత్త లింక్ మారాల్సి ఉంటుంది కొత్త అకౌంట్కి. ఎందుకంటే అది మనం గంట దాటి పెట్టుకోవాలి కనుక కొత్త అకౌంట్, పెయిడ్ అకౌంట్ ఒకటి తీసుకుంటున్నాము, టెస్ట్ చేస్తున్నాం. అది బాగానే ఉంది అనుకుంటే అందులో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కానీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి రికార్డింగ్కి. ఒకసారి రికార్డింగ్ మిస్ అవుతున్నాము, ఇంకొంచెం వేరే విధానంలో చేయడంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా మనకి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న దృష్టిలో అదే అనుకున్నాము. ఇప్పుడు కొంచెం టైం ఉంది కనుక ఒకసారి దీని మీద చర్చించి ఒకటి నిర్ణయం తీసుకుంటే ఆ టైమింగ్స్ మనం ఫిక్స్ అయ్యి, ఈ వారం ఎలాగ అయిపోయింది కనుక నెక్స్ట్ వీక్ నుంచి వీలైతే మారడం. ఈ లోపలనే లింక్ పబ్లిష్ చేస్తాము. కొంచెం టెస్టింగ్ ఉంది, 2-3 రోజులు నేను, దాసు, మిగిలిన వాళ్ళు టెస్ట్ చేసి రికార్డింగ్ అంతా ప్రాపర్గా అవుతుందా, మేము అనుకున్నట్టు పని చేస్తుందా లేదా చూసుకుని కొత్త లింక్ని పబ్లిష్ చేయడం. మళ్ళీ అందరూ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం ప్రతి ట్రాన్సాక్షన్ ఇబ్బందే, కానీ తప్పని పరిస్థితి అది. ఈ 2 పాయింట్లు అండి నేను చెప్పదలుచుకుంది. రాజు గారు ఓటింగ్ సిస్టమ్ లాగా పెట్టేద్దామండి. మొత్తం 3 ఆప్షన్స్ కదా మీరు ఇచ్చారు. వీకెండ్ డే టైం ఎక్స్టెండ్ చేయడం,
అది ముందా వెనకతల అది కూడా పెట్టండి. అంటే ఇంకా పావుతక్కువ 5కి స్టార్ట్ చేస్తామా లేదా అదే 6:30 వరకు చేస్తామా అనేది. ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్ టైంలో అడిషనల్ గా పెట్టుకోవడం కొంచెం లాంగ్ అవర్స్. మూడోది వీక్ మిడిల్ ఆఫ్ ద వీక్ లో పెట్టుకోవడం. అది ఇందులో ఉంటుందండి ఓటింగ్ సిస్టమ్ లాగా వాట్సాప్ లో ఉంటుంది. వాట్సాప్ లో ఉంటుంది. ఓకే 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 పెడితే ఇంకా దాన్ని బట్టి మనం అందులో ఉన్న వాళ్ళందరూ దేన్ని ప్రిఫర్ చేస్తే వెళ్ళిపోవచ్చు. అలాగే అలాగే. టీమ్స్ లో కూడా ఉందనుకుంటా సార్ ఓటింగ్ పోల్ ఫీచర్ ఉంది. కాకపోతే అందరూ జాయిన్ అవ్వకపోవచ్చు కదా, వాట్సాప్ అయితే అందరూ చూస్తారు. ఓకే ఓకే. జయబాబా రాజు గారండి, మీరు ఇంకొకటి అన్నారు పెయిడ్ అని అన్నారు కదా, లెట్ us all together కంట్రిబ్యూట్, మాకు కూడా షేర్ ఇవ్వండి సార్. అది చూద్దాంలేండి, అది పర్వాలేదు, అది చూద్దాం, అది షేర్ చేసుకున్నా పర్వాలేదు. అది ఏంటంటే పని చేయడం అన్నది మనం అనుకున్నట్టు పని చేస్తుందా లేదా అంటే నేను అది ప్రపోజ్ చేస్తున్నాను, అది కూడా చేద్దాం సార్. అలాగే తప్పకుండా ఆలోచన. అయితే ఏమైనా అభిప్రాయాలు అయితే ఉన్నాయండి, చెప్పచ్చు ఇప్పుడు టైం ఉంది కనుక. అంటే ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. మనం ఉన్న మన నిత్య జీవితం, మన పనులను బట్టి, మనకున్న వృత్తులను బట్టి. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బంది ఉండదు. అలాగే ఫెస్టివల్ రోజులు అంటే ఎక్కువ ట్రావెల్ ఉంటుంది ఖచ్చితంగా. నార్మల్గా మనం 2 గంటలు పెట్టుకుంటాం అని అనుకున్నాం ఆ రోజుల్లో, మరి అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుని, అయితే అందరూ టైం పెంచుకుంటే బాగుంటుంది అన్నది అగ్రీ అవుతున్నారని అనుకుంటున్నాను. అక్కడ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇబ్బంది ఎందుకు, ఇలా కంటిన్యూ చేద్దామంటే కొంచెం డిలే అవుతుంది, అదే అంతకంటే ఏం లేదు. ఇదే పద్ధతిలో కొంచెం ఇంకా 2 ఏళ్ళు ఓపికగా చేసుకోవాల్సి వస్తుంది. జయబాబా అండి, నేను నాగమణిని. వీకెండ్స్ లో అదే శనివారం ఆదివారం ఎక్స్టెండ్ చేసుకోవడమే నయమండి టైము. పండగ రోజులంటే కొంచెం బిజీగా ఉంటాము, మీరన్నట్టు గమ్మని ఏమన్నా ఊర్లో వెళ్ళినా అది మర్చిపోతాం కూడాను, గుర్తుండదు. ఇది శనివారం ఆదివారే కొంచెం పెంచుకుంటే టైము బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా అంటే మధ్యలో బుధవారం కూడా పెట్టుకున్నా బాగుంటుందండి, అది నా అభిప్రాయం అండి. జయబాబు. జయబాబా సార్, ఈవెన్ ఐఎమ్ ఫర్ దట్ అండి. మీరు టైం పెంచిన దానికి రెడీ. వెన్స్డే అంటే ఒక్కసారి మా వేరే గ్రూప్ లో డిస్కస్ చేసుకుని ఐ కమ్ ఫర్ వెన్స్డే సార్. మాకు డిస్కసెస్ గ్రూప్ ఒకటి ఉంది, అక్కడ మేము కట్ ఆఫ్ చేసుకుని వస్తాం వెన్స్డే అండి. అది 5:30 మీకు? అది 5:30 to 6:30 సార్. దాన్ని ఏదో మేము చేసుకుని వస్తాం సార్. అలాగే. జయబాబా. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి ఒపీనియన్స్? అయితే ఏదైనా ఓటింగ్ అంటున్నారు కనుక పెడతాము. అంటే ప్యూర్లీ ఓటింగ్కి వెళ్ళే కంటే దాసు అది ఒక ఓటు తేడా వచ్చింది అనుకోండి, కానీ ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఒపీనియన్స్ తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు. అలాగే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా చెప్తే ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు మాట్లాడచ్చు. అంటే చాలా మంది చెప్పండి విజయ్ కుమార్ గారు. వీక్లీ 3 days పెట్టిన బాగుంటుంది సార్. ఏంటి సార్ అది? వీక్లీ 3 days పెట్టుకుని బాగుంటుంది. అంటే మీరు వెడ్నెస్డే పెట్టుకుని సాటర్డే సండే ఇప్పుడు ఉన్నది ఇలా కంటిన్యూ చేస్తూ వెడ్నెస్డే పెట్టుకోవడం అంతే కదా? ఓకే అండి. అంటే అయితే ఇప్పుడు వెడ్నెస్డే పెట్టుకుంటే అభ్యంతరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మధ్యలో, వీక్ మధ్యలో? అంటే కొంచెం వర్క్ చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఉంటుంది సార్. అది కొంచెం అది ఈ అంటే ఒక్కొక్కలా ఉండదు సార్. ఇబ్బంది ఏంటంటే వీక్ డే లో ఆ వర్క్ కమిట్మెంట్స్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మోస్ట్లీ జాయిన్ అవ్వగలం, కొన్నిసార్లు సంథింగ్ ఎల్స్ లేట్ నైట్ వర్క్ కాల్స్ ఉంటే మీకు మిస్ అయిపోతారు. అది అయితే ఇంకా వీకెండ్స్ కి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎలాగో జాయిన్ అవ్వడానికి కమిట్ అవ్వడం కూడా చేస్తారు వీకెండ్స్ లో. కాబట్టి ఇది ఎక్స్టెండ్ చేసుకోవడం
అదే గోపాలకృష్ణ గారు ఆల్మోస్ట్ వీకెండ్కే, కానీ అక్కడ చిన్న సమస్య ఒకటి ఉన్నది ఒకటే, తర్వాతకి ఎక్స్టెండ్ చేస్తే అంటే 5 to 6 కదా, 6:30కి చేస్తే కళ్యాణ్ మీకు ఆ రోజు సాటర్డే సండే అనే ఇబ్బంది ఉంటుందండి? అది పర్వాలేదా? ఉంటుంది సార్, ఉంటుంది. నగర సంగీతం చాలా మందికి ఉన్నట్టుంది సార్. కొన్ని సండేస్ కూడా ఇప్పుడు బర్త్డే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి. దాంట్లో మంత్లీ నగర సంగీతం ఆల్రెడీ ఉన్నాయి. బర్త్డే టైంలో బర్త్డే సెలబ్రేషన్స్ దాంట్లో కొన్ని వీక్స్ 6కి స్టార్ట్ చేస్తున్నారు ప్రతి చోట, 6 to 7. అది 6 దాటి వెళ్ళిపోతుంది సార్. వై నాట్ బిఫోర్ 6 పెట్టుకుంటే సార్? అంటే లేకపోతే 4:45 to 6:15 ఏమన్నా పర్వాలేదా? అది ఓకే సార్. అంటే 4:45 to 6:15 ఓకే సార్. ఒక పావు గంట ముందు కొంచెం మనం ఓపీ చేసుకుని లెగిస్తే కొంచెం టైం స్పెండ్ చేస్తే అందరికి సాల్వ్ అవుతుందండి అది ప్రాబ్లం. బాబా కోసం చేద్దాం సార్. అంటే పాపం అంటే ఇది చేయలేక కాదు, పరిస్థితులు ఒకవేళకి ఒకటి కదా, మిస్ అయితే పాపం వాళ్ళకి బాధే. నేను ఒక కాల్ మిస్ అయినా ఏదో ట్రావెల్లో ఉంటున్నాను, ఆ రోజు మిస్సింగ్ గానే ఉంటుంది, నాకు ఏదో కోల్పోయినట్టు అదినే. కనుక మిగిలిన వాళ్ళకి ఓకేనండి ఈ ప్రపోజల్ 4:45 to 6:15 అండి. సార్ 4 to 6 4 to 5 సారీ 4:45 to 6. మళ్ళీ ఇది తగ్గించేసినట్టు అనిపించింది. లేదు లేదు, అదే బెటర్ ఐడియా. ఓకే అదేలేండి, అందరూ కొంచెం కంఫర్ట్గా ఉన్నదానికే వెళదాము, చూద్దాము ప్రయోగాత్మకంగా. అందరికి బాగానే ఉంటే అలవాటు పడిపోతాం ఆటోమేటిక్గా, దీనికి అలవాటు పడినట్టు ఈ టైంకి. 4:45 to 6:15 ట్రై చేద్దామండి. దాసు ఓకే కదా అలాగా మీకు? ఓకే సార్. మీకు పర్వాలేదు, ముఖ్యంగా మీకు వాకింగ్ అది ఇబ్బంది ఏమైనా వస్తుందండి టైమింగ్? నాకు పర్లేదు సార్, నేను అడ్జస్ట్ చేసుకోగలం కదా. మీకు వర్కింగ్ వాళ్ళకి కష్టంగానే. అయితే ఈ ప్రస్తుతానికి ఇదే కొంచెం ఆప్టిమల్, అందరికి ఇబ్బంది లేకుండా మనం అనుకున్నట్టు ఒక 1/2 hour అంటే గంట పెరుగుతుంది వారానికి. 4:45 to 6:15 చేద్దామండి. కొంచెం ఈ లింక్ కొత్తది టెస్ట్ చేస్తున్నాం కనుక కొంచెం అందరూ అలర్ట్ గా ఉండండి నెక్స్ట్ దానికి. అయితే ఒక్కటి రాజుగారు, ఇప్పుడు నగర సంకీర్తన వాళ్ళకి 6 నుంచి 7 దాకా ఉంటది అన్ని చోట్ల కూడా. అంచేత ఆదివారం వదిలేసి మామూలు 5 to 6 పెట్టుకుని శనివారం స్ట్రెచ్ చేస్తే సరిపోద్దా, అది ఆలోచించండి. అప్పుడు 1/2 hour పెంచుకున్నట్టు అవుతుందండి. ఒక 1/2 hour పెరుగుద్ది. అంటే శనివారం మళ్ళీ కళ్యాణ్కి కూడా కాజా కూడా ఉంటుంది. అందుకని నా ఉద్దేశం ఉంటుందా చూసుకోండి. అది అంటే బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి పోనీ చేసుకోవచ్చా? బర్త్డే లోపలే ప్రెషర్స్ ఉంటాయి కదా, అది ఒకసారి మరి ఇబ్బంది అవుద్దేమో, అది ఆలోచించండి. ఓకే ఓకే ఓకే. లేకపోతే ఒక 1 month ఎక్స్పెరిమెంటల్ గా చూసి 1 month అయ్యాక రివ్యూ చేయండి పోనీ ఏదో ఒకటి. జై బాబా సార్. Sir, you can add additional session as Saturday and Sunday evening or night. One more session. Saturday and Sunday, whichever is convenient time. Additional session. Sir, people will be going to the center, no sir? Again, it becomes a hindrance. Some people have center in the evening, sir. No, evening, anytime, night. Okay, let's think over this. 8 to 9 or evening, whatever time. Because Saturday and Sunday almost everybody will be free. Yeah, because normally people will get engaged. Sorry, weekends, right? Working people, they. Night, is it night? Is it okay? Yeah, normally better is continuation actually, extending 1/2 hour. But now at least Saturday, we can extend probably. Yeah, that whatever is okay, convenient to everybody. సార్ నగర సంకీర్తనలు బర్త్డే టైంలోనండి అప్పుడేనా ఇబ్బంది, ఉట్టప్పుడు కూడానా? అక్టోబర్ నుంచి మొదలవుతాయి సార్ సుమారుగా, అంటే బర్త్డేకి 2-3 నెలల ముందు నుంచి మొదలవుతాయి. అయితే దగ్గరికి వచ్చేస్తుంది అది. చెప్పండి. ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ చేసేసి పోస్ట్ బర్త్డే మనం ఏమన్నా ఇది ఆలోచించాలి. అది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందేమో. అంటే వీళ్ళ పాపం మరి నగర సంకీర్తనలు కూడా ఇంపార్టెంటే కదా మరి అని చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దాసు ఏమంటారు, ఇలాగే కంటిన్యూ చేద్దాం కళ్యాణ్? ఓకే సార్, ఇలాగే వెళ్ళిపోదాం. జస్ట్ ఒక ప్రపోజల్ పెట్టాం అంతే, ఏముంది అయితే అవుతుంది 2 years.
పోన్లేండి అలా చేద్దామండి. లింక్ అయితే అంటే పూర్తిగా రాజు గారు అయితే ఒక్క సజెషన్ అండి, మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ప్రతి వీకెండ్ ప్రతి సాటర్డే సండే హాఫ్ అన్ అవర్ కన్నా 20 minutes పెంచామనుకోండి, అంటే ఎక్స్పెరిమెంటల్ గా 20 అట్లీస్ట్ అది minutes. ఇబ్బంది అవుతుందా 5:40కి 4:40కి స్టార్ట్ చేసి 6కి క్లోజ్ చేసేలాగా. సో మనకి వీక్ కి 40 minutes ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, అంటే ఇంతకుముందు 4:45 కన్నది ఇంకో 5 minutes పెంచుతున్నాం అంతే. అంతే, అంటే 6:15 దాకా వెళ్ళిపోకుండా మీరు హాఫ్ అన్ అవర్ అన్నారు కదా, అది 20 minutes అంటే వీకెండ్ మనకి వీకెండే ఎక్కువ మూమెంటం ఉంది కాబట్టి ఆ 40 minutes వీకెండ్ లో మనం కొంచెం కవరేజ్ పెంచుకోవచ్చు కదా. ఓకే ఓకే, బాగానే ఉంది మరి అది. ఓకేనండి, అంటే వీక్ మధ్యలో పెడితే ఇబ్బంది ఉంది వర్కింగ్ వాళ్ళకి. హాలిడేస్ అనే స్కీమ్ లో పెడితే అది అంటే మనకి ఒక ప్లాన్ వేలో వెళ్ళరు కదా. అనౌన్స్ చేయాలి కదా అందరూ, సింక్ అవ్వరు అందరూ అప్పుడు. అయితే ఇంకా వర్కింగ్ డే కూడా రూల్డ్ అవుట్ కనుకండి ఇది బాగానే ఉంది మరి. కానీ కొంచెం 4:30కే రెడీ అయ్యి 20 minutes to 5కి అటెండ్ అవ్వాలి. ఓకేనండి అందరికీ అది. ఓకే సార్. ఓకే సార్. అయితే ఎక్స్పెరిమెంటల్ గా చేద్దామండి, అది ఇబ్బందులు ఉంటే సాధారణ మళ్ళీ చర్చించుకుందామండి అది. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, నగర సంకీర్తనలకి ఇబ్బంది ఉండదు, అంతా బాగానే ఉంటుందండి. ఓకే, లింక్ మాత్రం పంపిస్తామండి, కొంచెం చూసుకుంటూ ఉండండి. 1-2 సార్లు మళ్ళీ రిమైండ్ చేస్తాము గ్రూప్ లో. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ మారితే ఒకవేళ అన్ని బాగానే ఉంటే లింక్ పెడతాము, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా టెస్ట్ చేస్తాము. మారితే మాత్రం టైం కూడా అప్పుడే అనౌన్స్ చేస్తామండి. జై బాబా అండి అందరికి. జై బాబా అండి, జై బాబా. అయితే నెక్స్ట్ వీక్ ఎప్పుడు సార్? నెక్స్ట్ వీక్ అంటే మనం లింక్ లోనే అనౌన్స్ చేద్దాం దాసు. ఇది బాగానే పనిచేస్తుంటే రికార్డింగ్ అంతా అనుకుంటే మనం కన్సిస్టెంట్ గా గ్రూప్ లో చూసుకుంటూ ఉండండి నోటిఫికేషన్స్. ఒక 90% మారుస్తామండి టైము. మారిస్తే చూసుకుని జాయిన్ అవ్వండి, లేదంటే రెగ్యులర్ టైం అనే పెడతాను నేను ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే ఓకే, జై బాబా. అందరికీ జై బాబా అండి, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా కీ జై. అందరికీ జై బాబా అండి, జై బాబా అందరికీ జై బాబా. జై మెహర్ బాబా.